ఒక చిన్న గ్రామంలో ఆర్య అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి చదువు అంటే చాలా ఇష్టం, కానీ పేదరికం వల్ల చదవడానికి సరైన వసతులు లేవు. ఇంట్లో ఒక్క పాత దీపం మాత్రమే ఉండేది. రాత్రుల్లో అదే దీపం వెలుగులో చదువుకునేవాడు. ఒకరోజు గాలివాన వచ్చింది. దీపం పదే పదే ఆరిపోయేది. కోపంతో ఆర్య ఇలా అన్నాడు, "నువ్వు ఎందుకు ప్రతిసారి ఆరిపోతున్నావు? నాకెందుకు ఇంత కష్టం?" అన్నాడు. అప్పుడు అతని తాతయ్య చిరునవ్వుతో ఇలా చెప్పాడు, "దీపం బలహీనమైనది కాదు నాయనా, గాలి ఎక్కువైంది. నువ్వు దీపాన్ని తిట్టకో, దీపం వెలుగును కాపాడడం నేర్చుకో" అని అన్నాడు. ఆ మాటలు ఆర్య మనసులో నిలిచిపోయాయి. తరువాత రోజుల్లో అతను కష్టాలను నిందించలేదు, పరిష్కారాలు వెతికాడు. పగలు ఎక్కువగా చదివేవాడు, రాత్రి దీపాన్ని కాపాడుతూ చదువుకునేవాడు. ఏళ్ల తర్వాత ఆర్య పెద్ద అధికారి అయ్యాడు. ఒక మీటింగ్లో అతను ఇలా చెప్పాడు, "నా జీవితాన్ని మార్చింది ఆ దీపం కాదు, కష్టాల మధ్య కూడా వెలుగుని వెతకాలి అనే ఆలోచన." ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.